భారత జట్టు నరేంద్ర మోదీ స్టేడియంలో న్యూజిలాండ్‌తో ఆడుతోంది అనంగానే మనకి ఒక రకంగా గుండె పేలి ఆగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఒక చిన్న పాయింట్ మనం గమనించాలి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం మరొక చారిత్రాత్మకమైన క్రికెట్ ఘట్టానికి ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధమైంది. అయితే ఐసీసీ టీ20 ప్రపంచ కప్ ఫైనల్ ఈ వేదికగానే జరుగుతోంది. ఇది చాలా ప్రతిష్టాత్మకమైన మైదానమే. అయితే గతంలో ఇదే స్టేడియంలో ఎదురైన చేదు అనుభవాలు మన క్రికెట్ అభిమానుల్ని నిలవనివ్వటం లేదు. అబ్బా! ఈ స్టేడియంలో పెట్టారా? న్యూజిలాండ్ గెలిచే అవకాశం ఉందేమో! మన భారత్ గెలవదేమో! ఇటువంటి ఎన్నో రకాల ఆలోచనలు చుట్టూ తిరుగుతున్నాయి. అయితే ఇప్పుడు దీన్ని దృష్టిలో ఉంచుకుని టీమిండియా ఈసారి తన వ్యూహాన్ని మార్చిందనమాట. అది ఏంటి అంటే ముఖ్యంగా పిచ్ తయారీ విషయంలో ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. భారత క్రికెట్ అభిమానులు 2023 నవంబర్ 19 తేదీని మర్చిపోలేరు. ఆ వన్డే ప్రపంచ కప్‌లో వరుస విజయాలతో దూసుకుపోయి ఫైనల్‌కు చేరిన టీమిండియా అహ్మదాబాద్ మైదానంలో ఆస్ట్రేలియా చేతుల్లో ఘోరంగా ఓడిపోయింది. ఆ రోజు మనకు నచ్చినట్లు తయారు చేయించుకున్న నల్ల రేగడి మట్టి పిచ్ మనకే శాపంగా మారింది. బంతి నెమ్మదించి మన బ్యాటర్లను ముప్పతిప్పలు పెట్టింది. అంతెందుకు, ఇదే టీ20 ప్రపంచ కప్‌లో కూడా సూపర్ ఎయిట్స్‌లో సౌత్ ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో కూడా ఇదే నల్లమట్టి పిచ్ పైన భారత్ ఓడిపోయింది. అయితే గత 32 ఐసీసీ మ్యాచ్‌ల్లో భారత్ ఓడిపోయిన 2 మ్యాచ్‌లు కూడా ఈ అహ్మదాబాద్ స్టేడియమే. అందుకని ఇప్పుడు అభిమానులు తలలు పట్టుకుంటున్నారు. అయితే ఈసారి పిచ్ విషయంలో ఎటువంటి రిస్క్ లేకుండా జాతీయ మీడియా కథనం ప్రకారం ఫైనల్ మ్యాచ్ కోసం మిక్స్డ్ సాయిల్ పిచ్‌ను తయారు చేశారు. అంటే అందులో ఎర్రమట్టి, నల్లమట్టి రెండిటిని కలిపి చేస్తున్నారు. అంటే 70% ఏమో ఎర్రమట్టి, 30% మిగిలినది నల్లమట్టిని ఉపయోగించారు. దీనివల్ల పిచ్ నెమ్మదించకుండా బంతి మంచి బౌన్స్ లభిస్తుంది. మన బ్యాటర్లు స్ట్రోక్ ప్లే ఆడడానికి చాలా అనుకూలంగా ఉంది. సాధారణంగా నల్లమట్టి పిచ్చులు మ్యాచ్ గడుస్తున్న కొద్దీ నెమ్మదిస్తూ ఉంటాయి. స్పిన్నర్లకు అనుకూలంగా మారతాయి. కానీ ఎర్రమట్టి పిచ్చులు పేసర్లకు సహకరిస్తూనే ఇక బ్యాటర్లకు మంచి స్కోర్ చేసే అవకాశాలు ఇస్తాయి. ఈ రెండిటి కలయిక వల్ల ఆదివారం మ్యాచ్ అదిరిపోతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. దీంతో మన భారత జట్టు ఈ మిశ్రమ వ్యూహాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది. కానీ మరి న్యూజిలాండ్ వాళ్ళు ఏం చేస్తారో వేచి చూడాల్సిందే. టీమిండియా తీసుకునే ఈ వ్యూహాత్మక నిర్ణయం కలిసొస్తే మాత్రం అద్భుతమే.